రామగుండం కార్పొరేషన్ 55వ డివిజన్లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను బీఆర్ఎస్ కార్పొరేటర్ కర్క పద్మజ అడ్డుకున్నారు. గోదావరి కని తిలక్ నగర్ సెంటర్లో గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన షాపుల స్థానంలో అధికార పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా గదులు నిర్మిస్తున్నారని ఆమె ఆరోపించారు. స్థానిక మైసమ్మ గుడిని సైతం తొలగించేందుకు ప్రయత్నించడంపై మండిపడిన ఆమె అధికారుల పర్యవేక్షణ లేకుండా పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. కార్పొరేటర్ అభ్యంతరంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి అక్కడి నుండి వెనుదిరిగారు. ఒకటే అన్న మేము కోరుకునేది ఇక్కడ ఒరిజినల్ లబ్ధిదారులకే చెందాలని కోరుకుంటున్నాం. ఇందులో ఎలిగేషన్ ఎటో తీసుకోకుండా ఆటో డ్రైవర్లు అది కట్టి ఇది ఎటో ఎలిగేషన్ నువ్వు ఎటో తీసుకోకు ఏం ఫస్ట్ మాట్లాడేటు చేసుకుంటావా? తిలక్నగర్ చౌరస్తాలో 55వ డివిజన్ కార్పొరేటర్గా నేను చెప్పదలసినది ఏమనగా గతంలో 2 సంవత్సరాల క్రితము ఇక్కడ రోడ్డు వెడల్పులో షాపులు తీసేయడం జరిగినది. దాని పరంగా దీన్ని మళ్ళీ కట్టడం కోసమని అందరికీ షాపులకు మళ్ళీ యథావిధిగా షాపులు ఇవ్వాలని అనుకుని కట్టడం ప్లేసులు కట్టుకోమని చెప్పి సార్ చెప్పారట. చెప్పినాక వాళ్ళు వచ్చి కట్టుకుందామని చూసేవరకు అసలైన లబ్ధిదారులు ఎవరెవరో ఇందులో వాళ్ళకి అసలుకి షాపులు ఇవ్వకుండా దాని పరంగా ఇంకా కొన్ని చేసుకోమన్నారని చెప్పి దాని మీద ఇంకా ఉన్న షాపులకు ఇంకా ఎక్కువ షాపులు దాంట్లో కట్టుకుంటుంటే కూడా మైసమ్మ గుడి అనేది కూడా వచ్చింది. అది కూడా పట్టించుకోకుండా వాళ్ళు మైసమ్మ గుడిని కూడా అప్పుడు గతంలోనే చేసిన తప్పునే మేడం గారు ఏం చేశారు, మళ్ళీ ఇట్లా అన్నారని చెప్పేసి దగ్గరుండి గుడులు కట్టిస్తే కూడా మనాలి ఠాగూర్ గారు కూడా కట్టించిన గుడిని కూడా ఈరోజు గుడి మీద కూడా వాళ్ళు ముగ్గు పోసుకొని ఒక షాపు కూడా కట్టుకోవాలని అనుకున్నారు. ఇవి ఉన్న షాపులను కాకుండా ఇంకా కల్పించుకొని ఇలా ఉన్న వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఏదో దళారులందరూ కలిసి కట్టే దళారిని తీసుకొచ్చుకొని ఇక్కడ షాపులని ఎక్కువ తక్కువ చేసుకుంటా మనాలి ఠాగూర్ గారు కానీ మకన్ సింగ్ సార్ గారు కానీ ఏమీ తెలియకుండా చెప్పకుండా ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఇవే ఎవరెవరు షాపులు కట్టుకుంటున్నారో అవి ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అన్ని కట్టే షాపుల వాళ్ళందరూ ఒక యూనిట్గా ఇక్కడికి రమ్మని పిలిచి వాళ్ళందరినీ షాపులు తీస్తున్నారు సార్, ఈ షాపులు కట్టుకోమన్నారు అనేది ఒక మీటింగ్ కూడా చెప్పకుండా పెట్టకుండా వాళ్ళకి ఎవరికి షాపులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇట్లాంటి మా పరిధిలో ఒక్క రోజు కూడా ఫోన్ చేయకుండా నేను 3 రోజుల నుంచి ఒక డివిజన్ కార్పొరేటర్గా తిరుగుతున్నా కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేయకుండా ఇళ్లలోనే వండుకుంటూ పేపర్లు రాసుకుంటూ బయానాలు తీసుకుంటూ ఇదంతా గడుస్తుంది. ఈ రోజు నేను మాట్లాడడానికి కూడా ఇట్లా జేసీపీ పెట్టి ఇలాంటి కందకాలు తీస్తుంటే నేను దిగడానికి వచ్చిన. మొన్న ఒక రోజు ముగ్గు పోసే రోజు ఆపిన, ఒక రోజు కూడా ముందు రోజు వచ్చి కూడా ఇట్లా పెట్టడం జరిగింది. ఇట్లాంటి జేసీపీలు తీసిన నా మాట వినకుండా ఒక మున్సిపల్ తరపున వాళ్ళు చెత్త డబ్బాలు కూడా వాళ్ళ అరచకాలు చూడండి ఎట్లా చేస్తున్నారు. 4 డివిజన్లలో వచ్చి చెత్త పోసుకునే చెత్త డబ్బాలను కూడా పక్కకు పెట్టి తొలగియకుండా ఒక జేసీపీ పేరు మీద వాళ్ళందరూ తొక్కుకుంటా వచ్చి ఇలాంటి దుర్మార్గాలు చేసుకుంటూ ఇక్కడ ఎవరికి ఎవరికి ఇవ్వాలో షాపులు ఇచ్చేసి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.
ఒక ఖలీల్ అనే వ్యక్తికి బిల్డర్గా ఇచ్చిండ్రట అది షాపు. మరి ఆయన ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు వెళ్ళమన్నారు, ఎమ్మెల్యే గారు కట్టమన్నారు అనేది ఒకటి మాకు ఎప్పుడు వచ్చి నేను అడుగుతున్నా కూడా 3 రోజుల నుంచి అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఏమన్నా అడిగితే ఒక కార్పొరేటర్ నేను అడగొచ్చా చేయొచ్చా ఇట్లా అన్నాడు. మీకు చెప్పులు లేదు, మీకు అవసరం లేదు, మీకు ఇల్లే ఏమీ లేదు, ఏమో చేసుకుంటారో చేసుకోపోండి, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకపోండి అని అడుగుతున్నారు. ఇది అన్యాయం. ఏంటిది? ఒక ఎమ్మెల్యే గారి పేరు, మనాలి పేరు, మేడం గారి పేరు చెప్పుకుంటే వీళ్ళందరూ ఎందుకు ఇట్లాంటి అరాచకాలు దిగుతున్నారు? ఇది రామగుండంలో ఒక అన్ని డివిజన్లలోనే జరుగుతుందా? తిలనర్ అడ్డా అనేది ఎవరి స్వార్థితం కాదు. ఇది ఒక మున్సిపాలిటీకి, ఒక సింగరేణికి సంబంధించింది కాబట్టి ఇలాంటివన్నీ ప్లేసులు కూడా వాళ్ళేం తాతల తండ్రులు ఏం భూములు ఇప్పుడు కట్టించే వాళ్ళేం దానం ఇచ్చిన భూములు కాదు. వాళ్ళ సొంతంగా వాళ్ళ షాపులు కట్టియడానికి వాళ్ళేమో తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు తిలనర్ గడ్డ కాదు ఇక్కడ వాళ్ళది. ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క సభ్యుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఓటర్లకు, లబ్ధిదారులకు అందరికీ ఇది న్యాయంగా షాపులు రావాలని కోరుకుంటూ నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు కూడా బినామీల పేరు మీద ఒక్కొక్క షాపు ఎవరెవరో ఇక్కడ ముందుకు వచ్చి వాళ్ళు ఈ షాపు ఈ నెంబర్ మీద 1, 2, 3 నెంబర్లు వేసి వాళ్ళ పేరు మీద షాపులన్నీ చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఇక్కడ నిలబెట్టి పేపర్లో రాసుకుంటూ వాళ్ళకి ఇలా తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. 22 షాపులు కట్టంగా మూత్రశాలకు లేదు, బస్ స్టాండ్ లేదు. మూత్రశాలకు మేమేమంటే కొంచెం ముందుకు జరుపుకోండి, షాపులు ముందు జరిపి వెనకాల ఒక 2 ఫీట్లన్నర జాగా ఇడిచిపెట్టండి. ఇడిచిపెడితే మీరు కట్టపోయినా ఓకే, మేమన్నా కట్టుకుంటాం. మీద ఒక్కొక్క రేకేసుకొని ఒక్కొక్క